లను తీసుకొచ్చేవాడు ఆయనే. ఆ తరువాత యేసు జన్మ వృత్తాంతం గురించిన గొప్ప వివరణ చూస్తాం. ఆయన జన్మలో వివిధ రాజ్యాల నుండి ప్రజలు వచ్చి మెస్సయాను పూజిస్తారని, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని, ఇంకా ఆయా సంఘటనలన్నీ పాత నిబంధన ప్రవచన వాగ్దానాల నెరవేర్పని మనం చూస్తాం. వాటికంటే మించి యేసు పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో ప్రవేశించడం, ఇమ్మానుయేలు అనే ఆయన పేరు, ఇవన్నీ యేసు కేవలం మానవమాత్రుడు కాదని వెల్లడి చేస్తున్నాయి. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు, మానవుడుగా మారిన దేవుడు. కాబట్టి పరిచయ భాగంలోనే మత్తయి గ్రంథంలోని 2 కీలకమైన అంశాలను చూడవచ్చు. ఆయన దావీదు వంశానికి చెందినవాడు, ఆయన మనకు తోడుగా వచ్చిన దేవుడు. అదే సమయంలో ఆయన ఒక కొత్త మోషే అని మత్తయి చెబుతున్నాడు. మోషేలాగా ఆయన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాడు, నీటి బాప్తిస్మం గుండా పయనించాడు, అరణ్యంలో ప్రవేశించి 40 రోజుల పాటు గడిపాడు. ఆ తరువాత యేసు ఒక కొండపైకి వెళ్లి తన కొత్త బోధను ప్రజలకు వినిపించాడు.